హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రెసిపీ టైం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు నోరూరించే ఎంతో రుచికరమైన విలేజ్ స్టైల్ కోడిగుడ్లు, మునక్కాడ, ఎండ్రొయ్యలు ఈ రెసిపీ చేసుకోబోతున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కోడిగుడ్లు తీసుకుని నీళ్ళు పోసుకుని ఒక పాత్రలో స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇది మంచిగా పైన పెంకు బాగా రావాలంటే కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసుకుని ఉడికించుకోవాలి. ఆ కోడిగుడ్లు ఉడికే లోపల మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి. ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకుని అవి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ కాంబినేషన్లో కర్రీ అద్దరిపోతుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకుని కారానికి తగినట్టుగా తీసుకోవాలండి. ఇలా నిలువుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 3-4 టమాటాలు తీసుకున్నానండి. అవి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత 2 మునక్కాయలు తీసుకున్నానండి. ఆ మునక్కాయలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఆ తర్వాత చింతపండు కూడా మనం తగినంత తీసుకుని శుభ్రంగా కడుక్కొని దాన్ని కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ గుడ్లు ఇలా ఉడకబెట్టుకున్నాం కదండి, ఈ వేడి నీళ్ళు వంపేసి మళ్ళీ ఇందులో చన్నీళ్ళు పట్టి కొంతసేపు గుడ్లను అందులో ఉంచితే తొక్క అయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. పైన ఉన్న పెంకు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పెంకుని తీసేసుకోవాలి. ఇలా కోడిగుడ్లు ఒలుచుకున్న తర్వాత ఒక మూకుడు తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మనం ముందుగా తొక్క ఒలుచుకున్నటువంటి కోడిగుడ్లు ఉన్నాయి కదండి, ఆ కోడిగుడ్లని ఇలాగా నేను కరివేపాకు కాడతో ఇలా హోల్స్ కింద చేశానండి. ఆ తర్వాత ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఆయిల్లో కోడిగుడ్లు వేసేయాలి. కోడిగుడ్లు బాగా వేయించుకోవాలండి. పసుపు కూడా వేసాం కాబట్టి ఈ కోడిగుడ్లకు మంచి కలర్ వస్తుందండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలండి కోడిగుడ్లు. ఆ తర్వాత అదే ఆయిల్లో ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి ఎండ్రొయ్యలు తీసుకోవాలండి. ఒక 3-4 సార్లు అయితే కడుక్కోవాలి ఎండ్రొయ్యలు. ఆ ఎండ్రొయ్యలు కూడా ఇందులో వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఎండ్రొయ్యలు వేయడం వల్ల ఈ కోడిగుడ్ల కర్రీకి మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి, చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా ఇందులో వేసి వేయించుకోవాలి. ఒక 5-10 నిమిషాలు వేయించుకుందామండి. ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న మునక్కాడ ముక్కలు వేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి.
మరి కొంచెం సేపు వేయించుకుందాం. తర్వాత తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకోవాలండి. మనం కోడిగుడ్లు వేయించేటప్పుడు పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు వేయక్కర్లేదు. ఇలా వేసిన తర్వాత మరలా ఒకసారి గరిటె పెట్టి తిప్పుకోవాలి. కర్రీ అయితే మాడకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి, మాడితే టేస్ట్ మారిపోతుంది. ఇలా వేగిన తర్వాత తగిన నీళ్ళు పోసుకుని ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ముందుగా వేయించుకున్నటువంటి కోడిగుడ్లను కూడా వేసుకుని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. కర్రీ అయితే ఉడికిపోయిందండి. లాస్ట్ అండ్ ఫైనల్గా చింతపండు రసం కూడా వేసుకుందాం. ఇలా చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి గరిటెతో తిప్పుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. కర్రీ అయితే ఉడికిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. అంతేనండి, ఎంతో రుచికరమైన విలేజ్